విశ్వాస ప్రమాణంలో మనం ఈ విధంగా చెప్తాం, ఏమనంటే భూలోకమును సృష్టించిన సరస్వతి ప్రలాపతి అయిన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాం. అతని యొక్క ఏకాసుకుని మన యొక్క నాలుగైన యేసుక్రీస్తు విశ్వసిస్తున్నాం. అతలో పవిత్ర పట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడి పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వాళ్ళ నుండి లేచెను. క్రీస్తు ప్రభువు పవిత్రాత్మ ద్వారా జన్మించారు. జన్మించిన తర్వాత పొన్సి పిలాతు యొక్క అధికారంలోనే శ్రమలను అన్ని అనుభవించిన తర్వాత మరణించిన తర్వాత మనం ఏమని చెప్తున్నాము, ఆయన తిరిగి లేచెను అంటూ ఉన్నాం. పిల్లరా, ఇక్కడ మనము శారీరకమైనటువంటి శరీరమైనటువంటి పునరుత్థానముల గురించి మనము ప్రకటిస్తూ ఉన్నాము. మన యొక్క విశ్వాస ప్రమాణంలో మనం ఏమని చెబుతూ ఉన్నాము, క్రీస్తు ప్రభు శరీరములో ఇదిగో బాధలను అన్నింటిని అనుభవించి మరణించారు. మరణించిన తర్వాత ఆయన చెప్పినట్లుగానే మూడవ రోజున పునరుత్థానం, తన యొక్క శరీరంతో పునరుత్థానమయ్యారు అని మనం విశ్వసిస్తూ ఉన్నాము. ఆ విశ్వాసమును మనం ఏం చేస్తూ ఉన్నాము, ప్రకటిస్తూ ఉన్నాము. ఇదే విధంగా విశ్వాస బ్రహ్మ చివరి వరకు కూడా ఇటువంటి ఒక విశ్వాసముని చివరిలో మనం చెబుతూ ఉంటాము, నేను పునరుత్థానంలో విశ్వసిస్తూ ఉన్నానని మనము ప్రకటిస్తూ ఉంటాం. మరి పిల్లరా, ఈనాటి 3 పట్టణాలు కూడా, మొదటి పట్టణం మనము అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం నుంచి ఆలకించి ఉన్నాము. రెండవ పట్టణం పునీత పేతురు గారు రాసినటువంటి మొదటి లేఖ 3వ అధ్యాయం నుంచి ఆలకించి ఉన్నాము. చివరిగా సువిశేష పట్టణం మనం యోహాను సువార్త 14వ అధ్యాయం నుంచి ఆలకించి ఉన్నాం. ఈ 3 పట్టణాలు కూడా క్రీస్తు ప్రభువు యొక్క పునరుత్థానములో మనల్ని కూడా భాగస్థులు ఉండాలని, లేక మనము కూడా అటువంటి ఒక పునరుత్థానంలో ఉండాలని ప్రభువు మన నుంచి కోరుకుంటూ ఉన్నారు. మరి ఎటువంటి పునరుత్థానం అంటే, క్రీస్తు ప్రభువు స్వీకరించినటువంటి శారీరకమైనటువంటి పునరుత్థానము కాదు. ప్రభువు మన నుంచి, ఈ కాలంలో జీవిస్తూ ఉన్నటువంటి మన నుంచి ప్రభువు కోరుకునేది ఏమిటంటే, హృదయం అనేటటువంటి ఒక పునరుత్థానం. మన యొక్క మనస్సులలో పునరుత్థానం చెందాలి, మన యొక్క హృదయాలలో పునరుత్థానం చెందాలని ప్రభువు మన నుంచి కోరుకుంటూ ఉన్నారు. హల్లెలూయా. క్రీస్తు ప్రభువు శారీరకముగా శరీరములో పునరుత్థానం చెంది మన ముందు ఇదిగో తమ యొక్క విశ్వాసంలోనికి మనందరినీ కూడా నడిపించి ఉన్నారు. ఆ పునరుత్థాన భాగ్యం మనం ఎప్పుడు స్వీకరిస్తాము? ఎప్పుడైతే మనం అందరం కూడా మరణిస్తాము. మన యొక్క మరణము ద్వారా మనము క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానంలో భాగస్థులుగా మారుతూ ఉంటాం. మరి ఈ కాలంలో, ఈ రోజులలో జీవించేటటువంటి మనకు ఎటువంటి పునరుత్థానము కావాలి అంటే, ఎటువంటి పునరుత్థానం అవసరముగా ఉన్నది అంటే, మన హృదయ పునరుత్థానం. మన యొక్క హృదయంలో, మనస్సులలో పునరుత్థానం చెందాలని ప్రభువు కోరుకుంటూ ఉన్నారు. మరి ఎక్కడి నుంచి ప్రారంభించాలి ఈ పునరుత్థానం? హల్లెలూయా, హల్లెలూయా. మనస్సు యొక్క పునరుత్థానము లేక హృదయం యొక్క పునరుత్థానం అని మనం చెబుతూ ఉండగా, ఆ పునరుత్థానం ఏ విధముగా ఉండాలి? మనస్సు, హృదయములో అది లేకుండా మనం ఏం చేయలేము, జీవించలేము. అవునా కదా? మనస్సు బాగుంటూనే జీవితం అనేది మంచిగా సాగుతుంది. మనసు ఎప్పుడైనా కొంచెం తేడా పడితే మన ఆలోచనలు, మన ప్రవర్తన అంతా కూడా తేడాగానే ఉంటుంది. అదేవిధంగా హృదయం కూడా, హృదయంలో ఏమైనా తేడా పడితే ఏమొస్తుంది? అటాక్ వస్తుంది. హృదయంలో ఏమైనా చిన్న తేడా వచ్చినట్లయితే మనకు అటాక్ అనేది, హార్ట్ అటాక్ అనేది
వస్తుంది. అంటే అక్కడ తేడా పడితే శరీరంలో అంతా కూడా మనము మంచిగా జీవించలేము. మరి ఈ రోజున క్రీస్తు ప్రభువు పునరుత్థానం చెందాలి, మీ మనస్సు పునరుత్థానం చెందాలి, మీ హృదయం పునరుత్థానం చెందాలని కోరుతూ ఉన్నప్పుడు ఈ పునరుత్థానము మన హృదయాలలో, మన మనస్సులలో ఎక్కడ ప్రారంభించాలి అని మనం ఈరోజు ఆలోచించాల్సినటువంటి ఒక విషయం. మొట్టమొదటిగా మనము మొదటి పట్టణంలో చూస్తూ ఉంటాం. అపోస్తల కార్యములు 8వ అధ్యాయం. ఫిలిప్పు అనేటటువంటి ఒక వ్యక్తి ఎక్కడికి వెళ్తూ ఉన్నాడు? సమరియా ప్రదేశంలోనికి వెళ్ళి ప్రభుని యొక్క బోధనలను, సువిశేషమును బోధిస్తూ ఉన్నారు. మరి బోధించినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, ఈ యొక్క సమరీయులందరూ కూడా ఏం చేశారు? శ్రద్ధతో ఆలకించారు. ప్రకటించబడినటువంటి ఆ వాక్యమును వారందరూ కూడా స్వీకరించారు. మరి ఈ మాట ఎవరి చెవుల్లోనికి పడింది? ఎవరి దగ్గరికి వెళ్ళింది? ఇదిగో సమరియా అనేటటువంటి ప్రదేశంలో ఫిలిప్పు వాక్యమును ప్రబోధించగా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ యొక్క వాక్యమును స్వీకరించారు. వాక్యములో వారందరూ కూడా విశ్వాసము చూపుతూ ఉన్నారని ఎవరి దగ్గరికి వెళ్ళింది? అపోస్తలులైనటువంటి పేతురు గారు, యోహాను గారి దగ్గరకు వెళ్తూ ఉంది. అప్పుడు ఈ మాటను ఆలకించినట్టు వినిన వెంటనే పేతురు, యోహాను గారు ఏం చేస్తూ ఉన్నారు? వెంటనే ఆ ప్రదేశమునకు వస్తూ ఉన్నారు. సమరియా ప్రదేశమునకు వచ్చి వాక్యంలో మనం చదువుతూ ఉంటాము, వారి మీద చదవండి వాక్యం. వారు అక్కడికి చేరుకొని ప్రార్థించేది. అప్పటికి వారిలో, అంటే ఫిలిప్పు వీరికి వాక్యముల గురించి ప్రబోధించినప్పుడు ఆ వాక్యమును వారు స్వీకరించారు. కానీ అప్పటికి వారిలో ఎవరికి కూడా పవిత్రాత్మ అనేది వారు స్వీకరించలేదు, పొందలేదు. చదవండి. అప్పుడు పేతురు, యోహాను ఇరువురు కూడా వారిపై చేతులు ఉంచగా వారి పవిత్రాత్మను పొందింది. ప్రజలో ఇక్కడ సమరియా ప్రజలు అనగానే యూదులకు ఎటువంటి వారు? యూదులు ఏ విధంగా పరిగణించేవారు? సమరియల్ని తప్పు చేసినటువంటి వారు, అపవిత్రమైనటువంటి ప్రజలుగా పరిగణించేటటువంటి వారు ఎవరు? యూదులు. సమరియలంటే యూదులకు ఇష్టము అనేది ఉండదు. అందుకనే వారిలోనికి ఏమి రాలేదు? పవిత్రాత్మ. కేవలము పరిశుద్ధ వాక్యమును స్వీకరించడం మాత్రమే అక్కడ జరుగుతూ ఉన్నది. కానీ దేవుని యొక్క వాగ్దానమైనటువంటి ఆ పవిత్రాత్మను వారు స్వీకరించలేదు. కానీ ఎప్పుడైతే పేతురు గారు, యోహాను గారు తెలుసుకొని ఉంటూ ఉన్నారు, ఇదిగో సమరీయులు కూడా దేవుని యొక్క వాక్యమును స్వీకరించడం మొదలు పెట్టారు అని ఎప్పుడైతే తెలుసుకున్నారో వారి మధ్యలోనికి వెళుతూ ఉన్నారు. వారి మధ్యలోనికి వెళుతూ వారి మీద చేతులను ఉంచి ఇదిగో పవిత్రాత్మను వారి మీద కూడా కురిపిస్తూ ఉన్నారు. ప్రశ్నలో హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మనస్సు పునరుత్థానం అంటే ఇక్కడ విభేదాలు ఉన్నటువంటి పరిస్థితులలో ఏం చేశారు పేతురు గారు, యోహాను గారు? ఆ విభేదములన్నింటినీ కూడా ప్రక్కన పెట్టి వారి మధ్యలోనికి కూడా పరిశుద్ధాత్మను పంపిస్తున్నారు. ఎందుకంటే ఆ కాలంలో వారు ఆలోచన ప్రకారము ఎవరు స్వీకరించేవారు లేక క్రీస్తు దేవుని యొక్క బిడ్డలుగా ఎవరు మాత్రం ఉండేవారు? యూదులు మాత్రమే. యూదులు మాత్రమే దేవుని యొక్క బిడ్డలు. సమరీయులు యూదులు పరిగణించేటటువంటి వారు కాదు. కానీ ఈనాటి వాక్య భాగంలో మనం ఏమని చెబుతూ ఉన్నాము? సమరీయులు ఎప్పుడైతే వాక్యమును స్వీకరించడం మొదలు పెడుతూ ఉన్నారో వారి మధ్యలోనికి కూడా దేవుని వాగ్దానమైనటువంటి పరిశుద్ధాత్మను కురిపిస్తూ వారిని కూడా
దేవుని యొక్క బిడ్డలుగా మారుస్తూ ఉన్నారు. క్రీస్తులో హల్లెలూయా. కాబట్టి పిల్లరా, మొట్టమొదటిగా పునరుత్థానము చెందవలసినటువంటి ప్రదేశం ఏమిటంటే మన యొక్క హృదయంలో ఉన్నటువంటి విభేదము అనేటటువంటి ఒక పునరుత్థానం. మన హృదయాలలో, మన మనస్సులలో ఉన్నటువంటి విభేదాలు అనేటటువంటి ఆ యొక్క చెడు అలవాటు నుంచి మనము పునరుత్థానం చెందాలని ఈ రోజు వాక్యం ద్వారా ప్రభు మనకు నేర్పిస్తూ ఉన్నారు. క్రీస్తులో హల్లెలూయా. ఇక రెండవదిగా ప్రియులారా, పేతురు గారు రాసినటువంటి మొదటి లేఖ నుంచి మనము రెండవ పట్టణాన్ని ఆలకించి ఉన్నాం. పేతురు గారు రాసినటువంటి మొదటి లేఖ 3వ అధ్యాయంలో మనము వాక్యాన్ని ఆలకించి ఉన్నాం. ఎవరిని ప్రతిష్ఠించుకోవాలంటే మన హృదయాలలో క్రీస్తు ప్రభువును మన యొక్క హృదయాలలో ప్రతిష్ఠించుకోవాలని పునీత పేతురు గారు చెబుతూ ఉన్నారు. ప్రియులారా, మన యొక్క హృదయము అనేది మంచిగా ఉండాలంటే మన యొక్క హృదయములో ఎవరు ఉండాలి? క్రీస్తు ప్రభువు ఉండాలి. క్రీస్తు ప్రభువు ఉన్నప్పుడు మాత్రమే ఈ యొక్క హృదయము, ఈ యొక్క జీవితము మంచిగా ఉంటుంది అని పునీత పేతురు గారు బోధిస్తూ ఉన్నారు. కావున పునరుత్థానం చెందవలసినటువంటి రెండవ స్థలము ఏమిటి? మన యొక్క హృదయంలో ఎవరిని ఉంచుకోవాలి? క్రీస్తును ఉంచుకోవాలి. ఈ లోక ఆశలు కాదు, ఈ లోకంలో ఉన్నటువంటి వ్యక్తులు కాదు, ఈ లోకంలో మనకు సంతోషాన్ని ఇచ్చేటటువంటి కొన్ని వస్తువులు, కొంతమంది వ్యక్తులు మనము ఈ యొక్క హృదయంలో ఉంచుకోకూడదు. ఈ హృదయంలో మనము ఉంచుకోవలసినటువంటి వ్యక్తి ఎవరు? క్రీస్తు అనబడేటటువంటి ఆ వ్యక్తిని మనము మన హృదయాలలో ప్రతిష్ఠించుకుంటూ ఉండగా ఈ హృదయము పునరుత్థానం చెందుతూ క్రీస్తులో జీవించేటటువంటి బిడ్డలుగా మనము మారుతూ ఉన్నాం. మొట్టమొదటిగా మన పునరుత్థానం ఎక్కడ చెందాలి? హృదయము. ఇంకా మొదటి పట్టణం ద్వారా మనం ఏం నేర్చుకున్నాము? విభేదాలు అనేటటువంటి అలవాట్ల నుంచి మనము పునరుత్థానము చెందాలి. ఎక్కడి నుంచి? విభేదాలు, మనస్సులో వ్యక్తులకు, కుటుంబాల మధ్యలో ఉన్నటువంటి విభేదాలు, గొడవలు అనేటటువంటి కార్యముల నుంచి మనము పునరుత్థానం చెందాలని మొదటి పట్టణం మనకు నేర్పిస్తూ ఉన్నది. రెండవ పట్టణము ఈ లోక వస్తువుల నుంచి మనము పునరుత్థానం చెందాలి. ఈ లోకంలో ఉన్నటువంటి వస్తువులు, వ్యక్తులు కాదు, మన యొక్క హృదయంలో మనము ప్రతిష్ఠించుకోవలసినది మన హృదయంలో క్రీస్తు అనబడేటటువంటి ఒక వ్యక్తిని మనం ప్రతిష్ఠించుకోవాలి అని ఇదిగో మన యొక్క పునరుత్థానం ఆ విధముగా ఉండాలని ఒక రెండో పట్టణం మనకు నేర్పిస్తూ ఉన్నది. ఇక చివరిగా మూడవదిగా మన పునరుత్థానం ఎక్కడ చెందాలి అంటే సువిశేష పట్టణం ద్వారా ప్రభు మనకు బోధిస్తూ ఉన్నారు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో మనము చదువుతూ ఉన్నాము. మీరు నాయనను ప్రేమిస్తూ ఉన్నట్లయితే మీరు ఏం చేస్తారంట? నా ఆజ్ఞలను మీరు పాటిస్తారు అని వాక్యం ద్వారా ప్రభు నేర్పుతూ ఉన్నారు. ప్రియులారా, మనం అందరం కూడా దేవుని చేత ప్రేమించబడుతూ ఉన్నటువంటి వారం. మరి మనము కూడా తిరిగి ఏం చేయాలి? దేవుణ్ణి ప్రేమించాలి. మరి దేవుణ్ణి ప్రేమించడం అంటే చివరి వాక్యం 20-21 వాక్యం ఒకసారి చదవండి. దేవుని ఆజ్ఞ నా ఆజ్ఞలను స్వీకరించి పాటించువాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. క్రీస్తులో హల్లెలూయా. వాక్యం ఏదో చదువుతూ ఉన్నాము. మనము దేవుని చేత ప్రేమించబడాలి అంటే మనం ఏం చేయాలంట? ఆజ్ఞలను పాటించాలి. దేవుని యొక్క ప్రేమకు అర్హులుగా మనకు మారాలంటే మన హృదయంలో ఏముండాలి? దేవుని ఆజ్ఞలు. దేవుని యొక్క ఆజ్ఞలను పాటించకుండా నేను దేవుణ్ణి ప్రేమిస్తాను అంటే, లేకపోతే దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అంటే అది నిజము
వాక్యంలో మనం చదువుతున్నాము, మీరు నన్ను ప్రేమిస్తే నా నిజముగా మీరు నా యొక్క ఆజ్ఞలను పాటిస్తారు. ఎవరైతే నన్ను ప్రేమిస్తున్నారో వారిని నా తండ్రి దేవుడు కూడా ప్రేమిస్తాడు అని వాక్యంలో చదువుతున్నాను. అంటే మనం ఏం చేయాలంటే మన హృదయంలో పునరుత్థానం చెందవలసినటువంటి మూడవ విషయం ఏమిటంటే హృదయంలో ఉన్నటువంటి లోకము యొక్క ఆజ్ఞలను కాకుండా దేవుని యొక్క ఆజ్ఞలతో మనము జీవించడం ప్రారంభించాలి. లోక ఆజ్ఞలు, లోకములో ఉన్నటువంటి ఆలోచన ప్రకారం మనం జీవిస్తే మనము దేవుని ప్రేమించగలుగుతామా? లేదు. దేవుణ్ణి ప్రేమించాలంటే ఆయన ఆజ్ఞలను పాటించాలి. దేవుడు మనలను ప్రేమించాలన్నా, మనము దేవుని ప్రేమించాలన్నా ఉన్నది ఒకే ఒక మార్గము, ఆయన ఆజ్ఞలను పాటించాలి. ఆయన యొక్క ఆజ్ఞలతో మన హృదయాలను నింపుకోవచ్చు. ఆ ఆజ్ఞల ప్రకారం మనము జీవించినప్పుడు దేవుణ్ణి మనం ప్రేమిస్తాము, దేవుడు మనను కూడా ప్రేమిస్తాడు. కావున ప్రియులారా, ఈరోజు ఈ యొక్క 3 ప్రశ్నల మీద మనం ధ్యానిస్తూ ఉండగా దేవుడు మనలందరినీ కూడా మన యొక్క హృదయాలను, మన మనస్సులను పునరుత్థానం చెందమని కోరుతూ ఉన్నారు. మరి పునరుత్థానం అనేది ఎక్కడెక్కడ ఉండాలి అంటే మొట్టమొదటిగా మనము అపోస్తల కార్యము ద్వారా నేర్చుకుని ఉన్నాము. ఎక్కడ చెందాలి? మన యొక్క జీవితంలో ఉన్నటువంటి విభేదాలు, గొడవలు అనేటటువంటి ఒక చెడు మనస్సు నుంచి మనము పునరుత్థానము చెందాలి. ఇక రెండవదిగా పేతురు గారు ఏమంటున్నారు? ఈ లోకములో ఉన్నటువంటి వ్యక్తులతో, ఈ లోకములో ఉన్నటువంటి వస్తువులతో కాదు మీ హృదయాలను మీరు నింపుకోవలసినది. మీరు క్రీస్తు అనబడేటటువంటి వ్యక్తితో మీ యొక్క హృదయాలను నింపుకొని మీ హృదయమును పునరుత్థానం చెందాలని పేతురు గారు కోరుకుంటూ ఉన్నారు. ఇక చివరిగా యోహాను గారు ఈ విధంగా మనకు చెబుతూ ఉన్నారు, దేవుని యొక్క ఆజ్ఞలతో మీ యొక్క హృదయాలను నింపుకోరండి. ఆయన యొక్క ఆజ్ఞలను పాటిస్తూ జీవించినప్పుడు మాత్రమే మనము ఆ దేవుణ్ణి ప్రేమించగలుగుతాము. తిరిగి దేవుడు మనందరినీ కూడా ప్రేమిస్తారు అని ఈ వాక్యము ద్వారా మనము నేర్చుకుంటూ ఉన్నాం. కావున ప్రియులారా, ఈరోజు మనం ఈ యొక్క దివ్యమైనటువంటి వారి పూజలో పాలు పంచుకొని ప్రార్థన చేస్తూ ఉండగా మన హృదయము, మనస్సు పునరుత్థానం చెందేటటువంటి ఒక గొప్ప అనుగ్రహాన్ని దేవుడు మనందరికీ కూడా ప్రసాదించమని ఈ బలి పూజలో ప్రార్థించుదాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున